హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ జి శిరీష, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ప్రాక్టీసింగ్ ఎట్ శిరీష నర్సింగ్ హోమ్, చందానగర్, హైదరాబాద్. మరి సమ్మర్ వచ్చేసింది, బాగా సోరింగ్ టెంపరేచర్స్ ఉంటున్నాయి. సమ్మర్ అంటే ఏంటి? సన్, ఫన్, హాలిడేస్, రిలాక్సేషన్. కానీ ప్రెగ్నెంట్ మదర్స్ మరి ఎలా వాళ్ళు కేర్ తీసుకోవాలి, ఈ సోరింగ్ టెంపరేచర్ హీట్ నుంచి వాళ్ళని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాం. సో ప్రెగ్నెంట్ మదర్స్ ముఖ్యంగా వాళ్ళు ఫేస్ అయ్యే ప్రాబ్లం వచ్చేసి డీహైడ్రేషన్, అంటే వాటర్ లెవెల్ అనేది తగ్గిపోవడం. సో డీహైడ్రేషన్కి రీజన్ ఏంటి అంటే ముఖ్యంగా వాళ్ళు వాటర్ సరిగ్గా తాగకపోవడం. సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు వాటర్ లెవెల్ మెయింటైన్ అవ్వడానికి? సో ముఖ్యంగా అన్నీ కూడా హైడ్రేటింగ్ డ్రింక్స్ అనేది డైలీ వాళ్ళ బ్యాలెన్స్డ్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడమే. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాటర్ గురించి. సో వాటర్ అనేది మినిమం 3 లీటర్స్ అప్ టు 4 లీటర్స్ కూడా. సో మరి చాలామంది మేము గ్లాస్లో పోసుకొని తాగుతున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. సో కరెక్ట్ కౌంట్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా లీటర్ బాటిల్స్ మీరు పెట్టుకోవాలి. అప్పుడు దాంతో ఒక అట్లీస్ట్ 3 లీటర్స్ మీరు వాటర్ తాగేలాగా చూసుకోవాలి. మరి మిగిలిన 1 లీటర్లో ఏమి ఉండాలి అంటే ముఖ్యంగా ఉండాల్సిన కోకోనట్ వాటర్. దీంట్లో చాలా మంచి న్యాచురల్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, ముఖ్యంగా పొటాషియం ఉంటుంది. సో అది అనేది బ్యాలెన్స్ అనేది ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది బాడీలో మీకు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకోటి చెప్పుకోవాల్సింది బటర్ మిల్క్. వేసవిలో మంచి కూలింగ్ డ్రింక్ అంటే న్యాచురల్ బటర్ మిల్క్. తర్వాత ముఖ్యంగా వచ్చేది ఫ్రూట్ జ్యూసెస్. అవి కూడా ఏంటి న్యాచురల్గా మీరు అంటే అప్పటికప్పుడు స్క్వీజ్ చేసిన ఫ్రూట్స్ అనమాట. అంటే క్యాండ్ రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా అప్పటికప్పుడు స్క్వీజ్ చేసిన ఆరెంజ్ కానీ, లేకపోతే లెమన్ వాటర్ కానీ, లేకపోతే మీరు మోసంబి జ్యూస్ కానీ, ఇది ఫ్రూట్ జ్యూసెస్. అలాగే వెజిటబుల్ జ్యూసెస్, దాంట్లో ముఖ్యంగా కుకుంబర్ జ్యూస్, క్యారెట్ అలాగే బీట్రూట్, వీటిలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఇలా ఇవన్నీ హైడ్రేషన్ డ్రింక్స్ అనేది డైలీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే బాగా వీక్నెస్, చాలా కళ్ళు తిరుగుతూ ఉండడము, ఒక్కొక్కసారి వాళ్ళకి తొందరగా నొప్పులు వచ్చేయడం. సో దానివల్ల ప్రీటర్మ్ కాంట్రాక్షన్స్ వల్ల ప్రీమెచ్యూర్ డెలివరీ రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి డీహైడ్రేషన్ అవ్వకుండా ఇలాంటి డ్రింక్స్ అనేది మీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు మటుకు తప్పనిసరిగా మీరు ఒక వాటర్ బాటిల్ మీతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తప్పనిసరిగా మీతోనే ఒక అంబ్రెల్లా పెట్టుకోండి, లేదు లైట్ వెయిట్ ఉన్న స్కార్ఫ్ తలకు చుట్టుకోవడం, లేదు హ్యాట్. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మీకు సన్ రైజ్ నుంచి ప్రొటెక్షన్ లభించడానికి SPF 30+ ఉన్న సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అది మీకు సన్ బర్న్ అవ్వకుండా, స్కిన్ బర్న్స్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే ఎక్కువ సన్ ఎక్స్పోజర్తో బేబీలో డిఫెక్ట్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. మరి తర్వాత ఇంకొకటి ఎక్కువగా చూసే ప్రాబ్లమ్ సమ్మర్లో కాళ్ళ వాపులు, చేతుల వాపులు. అంటే ఈ ఎక్సెస్ హీట్ వల్ల, డీహైడ్రేషన్ వల్ల వాపులు అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటర్ సరిగ్గా తీసుకోవడం ఒకటి, తర్వాత చక్కగా ఫుట్వేర్ కూడా మీకు మంచిగా కరెక్ట్ సూటబుల్ ఫుట్వేర్, అంటే హై హీల్, పాయింటెడ్ హీల్స్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి. అలాగే వీలైనంత వరకు కాళ్ళు మీరు కొంచెం ఎత్తులో పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. సో అప్పుడు ఈ వాటర్ అనేది కిందికి దిగి వాపులు రాకుండా మీకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మరి మీకు హైడ్రేషన్ మెయింటైన్ అవుతుందా అని తెలుసుకోవడానికి మీరు యూరిన్ కలర్ని మానిటర్ చేసుకోవాలి. యూరిన్ పాస్ చేసినప్పుడు పేల్ ఎల్లో కలరు, లేదు క్లియర్ యూరిన్ ఉందంటే మీరు సరిపడా నీళ్లు తీసుకున్నట్టు మీకు అర్థమవుతుంది. ఇంకా మరి ముఖ్యంగా షుగరీ డ్రింక్స్, కెఫినేటెడ్ డ్రింక్స్కి దూరంగా ఉండండి. అంటే కాఫీ, టీ, అలాగే రెడీమేడ్ జ్యూసెస్కి దూరంగా ఉండాలి. సో ఇలా మీరు న్యాచురల్ ఫ్రూట్స్, తర్వాత ఇప్పుడు సమ్మర్లో దొరికే ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్, మళ్ళీ కొబ్బరి నీళ్ళు, తర్వాత ఐస్ యాపిల్ అనేసి, తాటి ముంజలు, ఇంకోటి మ్యాంగోస్. సో వీటిలో వచ్చే న్యాచురల్ విటమిన్స్, మినరల్స్ అనేది మీ బేబీ గ్రోత్కి చాలా బాగుంటుంది. సో ఇలాంటి న్యాచురల్ డ్రింక్స్ తీసుకొని ఈ వేసవిలో మీరు మీ బేబీ సురక్షితంగా ఉండండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి.